గత 2 దశాబ్దాలుగా బయోచార్ అంశాన్ని విరివిగా అటు వ్యవసాయ పరంగా, ఇటు పర్యావరణ పరంగా, ముఖ్యంగా వాతావరణ మార్పులను సమతుల్యంగా ఉంచడం కోసం నిరంతరంగా విశేష కృషి చేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త శ్రీ డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, అసలు ఈ బయోచార్ అంటే ఏంటి? దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? వివరాలు తెలియజేయగలరు? బయోచార్ అంటే దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అంశం కాదు. బొగ్గు అందరికీ తెలిసిందే. ఈ తరతరాలుగా మనకు అటు పొయ్యిల నుంచి వచ్చే బొగ్గు అనండి, ఏ కట్టెను కాల్చినా కానీ సో మన బొగ్గు అనేది ఒకటి అంశం. అందులో బూడిద ఉంటుంది, మంట ఉంటుంది, పొగ ఉంటుంది. ఇది కూడా ఇతర అంశాలు. అయితే ఈ బొగ్గు అనేది బయోచార్ అనే పదము ఈ 2007 సంవత్సరం నుంచి మనకు వాడుకలో వచ్చింది ఎక్కువ మటుకు. సో ఇది ఈ కొత్త పదాన్ని వాడుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఇటు పర్యావరణ పరంగా మనకు అటు గ్లోబల్ వార్మింగ్ అని అంటాం, అంటే ప్రపంచం వేడెక్కుతుంది. ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాము. అందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది ముఖ్యమైన ఒక వాయువు. సో ఇవన్నీ కూడా పెరిగిపోయి మనకు ఈ యొక్క భూమి మీద ఉన్న సమతుల్యత ఒకటి దెబ్బతిన్నది, ఎస్పెషల్లీ వాతావరణంలో. దీని ప్రభావము అన్ని అంశాల మీద మనకు పడుతుంది, ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా పడుతుంది. అయితే ఈ బొగ్గు అనేది ఈ కార్బన్ డైఆక్సైడ్కి ఒక రకంగా మనకు విరుగుడు చేయడానికి, అంటే చెట్టు అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. సో బొగ్గు వేసినప్పుడు కార్బన్ అనేది అందులో నిక్షిప్తమై ఉంటుంది బొగ్గులో. కాబట్టి దానిని మనము భూమిలో వేసినప్పుడు లేదా పర్యావరణంలో ఇతర చాలా అంశాలకు వాడినప్పుడు ఒక రకంగా ఈ బొగ్గు అనేది అరగదు, తరగదు, కరగదు అనేలాంటిది ఒక వస్తువు, ఒక మెటీరియల్. కాబట్టి ఇది 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు మనకు భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి మనము ఒక లాంగ్ టర్మ్, అంటే ఎన్నో సంవత్సరాలుగా దానికి మన కార్బన్ డైఆక్సైడ్కి విరుగుడుగా దీన్ని వాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరియు బయోచార్కి చాలా లాభాలు ఉన్నాయి. ఓకే సార్. అసలు ముఖ్యంగా మనము చూసుకున్నట్టయితే అటు పర్యావరణ పరంగా, ఇటు వ్యవసాయ పరంగా బయోచార్తో మీరు పనిచేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏంటి? బయోచార్ అనే అంశము నేను ఇనిషియల్గా ఆలోచన చేసింది కాదు. అందరిలాగానే మనం ఏదో చిన్నప్పుడు పొయ్యి కాడ కూర్చున్నోడు ఇంత బొగ్గు తీసుకొని పనులు తోమేటోళ్ళము, లేదా మా అమ్మ ఇంత బాసన్లకు ఇంత బొగ్గు బుడిద కలిపి తోమేది. సో ఇట్లా మన జీవితంలో భాగంలో బొగ్గు అనేది తెలుసు. ఇస్త్రీ బాటలు వేసుకోవాలన్నా ఇస్త్రీ పెట్టెలో కూడా అదే బొగ్గు ఉంటుంది. అంటే ఏనో దగ్గర ఈ అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం, దాని ఉపయోగాలు చూస్తున్నాం. అట్లే నేను ఇప్పుడు అర్థింగ్ అని ఒకటి పెట్టినప్పుడు అందులో ఇంత బొగ్గేస్తారని ఒక ఐడియా ఉంది. ఒక్కోసారి సెప్టిక్ ట్యాంకులు కానీ అందులో కూడా ఇంత బొగ్గేస్తారని. వెనకటికి మరి మన కూరలు కానీ ఒక చారులో కానీ ఉప్పు ఎక్కువ అయితే 2-3 బొగ్గు ముక్కలు వేస్తే కూడా తగ్గుతుంది అనేది ఒక అంశము. అట్లనే ఎవరన్నా నాన్ వెజ్ ఐటమ్లు ఎటన్నా తీసుకెళ్తే ఇంత బొగ్గు ముక్కలు వేస్తారని. ఇవన్నీ మనకు ట్రెడిషనల్గా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అట్లనే మనకు పోడు వ్యవసాయంలో కూడా మరి రైతులు కొంతమంది అడవిని తగలబెట్టి తర్వాత వ్యవసాయం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకు లాభాలు ఉన్నాయి, అంటే నష్టమైతే వాళ్ళు అలాంటి పని చేయరు. ఇప్పుడు కూడా వ్యర్థాలను ఏవైతే ఉన్నాయో మనకు పంట వ్యర్థాలని అంటాం, ఇవన్నీ కూడా తగలబెట్టడం సాధారణంగా కనబడుతుంది. అంటే నేను వాళ్ళని అడిగిన రైతుల్ని, కాలబెట్టిన దగ్గర మీకు పంట నష్టమవుతుందా లాభం అవుతుందా? వాళ్ళందరూ లాభం అవుతుందా అంటే ఒక సైన్స్ అనేది లేదేమో ఈ బయోచార్ అంశంలో ట్రెడిషనల్గా. కానీ దీని ఒక మంచి గుణాలను అందరూ కూడా దాన్ని వాడుకుంటున్నారు. అయితే సైన్స్ని డిస్కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అంటే సైంటిఫిక్గా ఒక మోర్ దెన్ 25,000 నుంచి 30,000 పేపర్లు ఆల్రెడీ పబ్లిష్ అయి ఉన్నాయి ఈ అంశం పట్ల. అటు ఐపీసీసీ అని అంటాము, వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్లలో దీన్ని పొందుపరిచారు. దీని యొక్క అంటే ఎంత ఉపయోగం అవుతుంది ప్రపంచానికి, పర్యావరణానికి అని. సో ఇది మనకి ఇప్పుడు పెరుగుతున్నది.
సో అట్లా ఈ యొక్క బొగ్గు అనే అంశాన్ని మనకు ఉపయోగంలో తేవడానికి నేను అంటే దాదాపు 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్న అంశంలో ఇదొకటి. అయితే వాళ్ళకు మళ్ళా అవేర్‌నెస్ జేయడము, వాళ్ళకు మళ్ళా గుర్తు జేయడము, వాళ్ళకు మరి ఎక్స్‌పెరిమెంటల్‌గా ఫీల్డ్ ట్రయల్ ఆధారంగా దాని యొక్క ప్రూఫ్స్ చూపెట్టడము. అంటే ఎవిడెన్షియల్ బేస్డ్. వాళ్ళు నమ్మాలి గదా! ఇప్పటికే గ్రీన్ రెవల్యూషన్‌లో మనం నమ్మి మోసపోయిర్రు. అటు భూమి ఖరాబాయె, నీళ్లు ఖరాబాయె, గాలి ఖరాబాయె, ఆరోగ్యం ఖరాబాయె, ఊర్లే ఖరాబయినాయి. ఇప్పుడు పంట గూడా దిగుబడి పెరుగుతలేదు. సో, ఒక స్టేజ్‌కొచ్చి ఆగిపోయారు. మరి అట్‌లీస్ట్ ఇప్పుడన్నా మరి వీళ్ళు ఒకటి దానికి అన్నిటికి విరుగుడు చేసుకుంటా ఒక మంచి పద్ధతిని అవలంబించినప్పుడు, ఒక పద్ధతితోటి పోవాలనేది అంశం. అందుకు నా వర్క్ గాని, నేనిప్పుడు చేస్తున్న అంశాలతోటి గూడా ఇది ముడిపడి ఉన్నది బయోచార్ అనేది. అట్లా. 2 దశాబ్దాలుగా మీరొక రంగం ఎంచుకొని, ఒక విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కృషి చేస్తున్నారు. అసలు చెప్పండి సార్, మనకు మామూలుగా దొరికే బొగ్గుకు, అలాగే ఈ బయోచార్ అనే పదానికి చాలామందికి తెలవకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండవచ్చు. అసలు ఏంటిది? ఈ బొగ్గు అనేది ఏంటిది? ఈ బయోచార్ అనే పదం ఏంటిది? వీటి గురించి మీరు ఇంకొంచెం వివరంగా తెలియజేయండి. ఆల్రెడీ రత్నాకర్ గారు మీతోటి ఇంతకుముందు మాట్లాడి, ఈ బయోచార్ అనే పదం 2007 నుంచి ఎక్కువగా వాడుకలోకి బిగినయింది. ఇది మనం గూగుల్‌లో గూడా ట్రెండ్స్ అని ఉంటది. చూస్తే తెలిసిపోతది. అయితే బొగ్గు అనేది పాత పదం. 2 రకాల బొగ్గులుంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకటేమో రాక్షస బొగ్గు అని గూడా అంటారు. అది భూమిలోకెంచి ఎళ్తది. దాన్ని పక్కన పెట్టండి. దాన్ని ఎట్టి పరిస్థితిలో గూడా బయోచార్‌కి దగ్గర తేవద్దు. అదెందుకంటే శిలాజ ఇంధనంలో ఎట్లయితే ఎట్లున్నాయో అట్లా శిలాజంగా ఏర్పడ్డ బొగ్గది. అది పక్కన పెడదాం. దాన్ని ఇంగ్లీష్‌లో అయితే కోల్, చార్కోల్ అని 2 పదాలుంటాయి. కోల్ అనేది మనం మాట్లాడం బయోచార్ అనే అంశంలో. చార్కోల్ అనే అంశంలోనే మాట్లాడతాం. సో, చార్కోల్ అనేది ఒకటి ముఖ్యమైన పేరు అనుకోండి. అంటే కొత్త పేరు పెట్టినంత మాత్రాన మరి పాత పేరు ఏముండే అని అంటాం కదా! పాత పేరు నిరంతరంగా ఉన్నది ఈ చార్కోల్ అంటాం. లేకపోతే మనం కట్టె బొగ్గు అని అంటాం. అయితే ఈ కట్టె బొగ్గులనే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అదేందనంటే తక్కువ టెంపరేచర్‌లో మనం దాన్ని తయారు చేసినప్పుడు అందులో కణాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని మూసుకుపోయి, లేకపోతే కొంచెము ఆ ఒక్క కార్బన్ ఏదైతే ఉందో అది త్వరగా అంటే ఇప్పుడు 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు ఉండాలన్నది. సరే కొంచెం కార్బన్ అది 100 ఏళ్ళకే కరిగిపోతుంది అనుకుందాం స్టార్ట్ అయితది. సో, ఇలాంటి మెటీరియల్స్ కొన్ని మిగిలిపోతాయి తక్కువ టెంపరేచర్‌లో కాల్చినప్పుడు. అంటే దాదాపు మనం 350 డిగ్రీల నుంచి ఒక 700 వరకు డిగ్రీలు కాలుస్తే ఒక మంచి బొగ్గు అనేది ఎళ్తది. ఎస్పెషల్లీ మనకు అందులో మంచి అనేది మళ్ళేంది ఒక 500 నుంచి 600 మధ్యన మనకు కట్టె బొగ్గు కాల్చినప్పుడు అది ఆక్సిజన్ లేని పరిస్థితిలా లేదా చానా తక్కువ ఆక్సిజన్ పరిస్థితిలో కాల్చి మళ్ళా దాని మీద నీళ్లు చల్లినప్పుడు కూడా మనకు బొగ్గైతది. సో, ఈ పద్ధతి ద్వారా చేసినప్పుడు బయోచార్ అనే ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నాయో అంటే అటు నీరును పట్టుకోవాలే, అటు మన ఏసిన ఎరువులు ఇవన్నిటిని కూడా పట్టుకొని చెట్టుకి అందించాలే. అట్లనే మన గాలిలో నుండి భూమిలో నుంచి వచ్చే వివిధ వాయువులు వస్తాయి కదా! అందులో కార్బన్ డయాక్సైడ్ రావచ్చు, మీథేన్ రావచ్చు, రకరకాలు వస్తాయి. ఇవన్నీ కూడా పట్టుకోవాలే. సో, అట్లా దానికి సూక్ష్మజీవులకు కూడా ఆవాసాలు ఇది ఏర్పరుస్తది. సో, ఇలాంటి మంచి గుణాలు ఇందులో పొందుపరచడానికి ఏవైతే రకరకాల బొగ్గులుంటాయి మళ్ళా. ఎందుకంటే ఎన్నో రకాల మన బయోమాస్ అంటే ఆ కట్టె, ఈ కట్టె అంటాం కదా మనం. అన్నిటితోటి చేసినప్పుడు వస్తది. సో, అందులోకేంచి ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా ముఖ్యము. సో, ఆ క్యారెక్టరిస్టిక్స్‌లో ఉన్న కొన్ని రకాల బొగ్గుల్ని మనము మట్టిలో వాడితే అంటే మన మట్టిలో ఇప్పుడు ఆల్రెడీ దాని యొక్క సత్తువ పోయి కెమికలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటాం మనము. మొత్తం కెమికల్‌లతోటి వ్యవసాయం చేసే లెవెల్‌లో కూడా వెళ్ళిపోయినాము. సో, అక్కడ ఇది వాడినప్పుడు ఆ చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అంటే మన ఒక 30, 40 ఏళ్ల నుంచి గ్రీన్ రెవల్యూషన్‌లో వచ్చిన కొన్ని కొత్త అలవాట్లు ఏవైతే ఉన్నాయో కొంతమందికి, అవన్నిటిని ఆ విషయాలను కూడా పట్టుకొని భూమిని మళ్ళా పెంపొందించి బయో అంటే జీవము, చార్ అంటే చారింగు, చారింగ్ అంటే నల్లగా చేయడము ఇలాంటి పదం. బయోచార్ లాంటిది మళ్ళా ఇది మనకు చాలా దోహదం చేస్తది. సో, ఈ విధంగా మనం దీన్ని చూడాలన్నట్టు ఈ అంశాన్ని. చాలా వివరంగా తెలియజేస్తున్నారు సార్.
ముఖ్యంగా బయోచార్ అనేది మనకు పర్యావరణ పరంగా, అలాగే నేల ఆరోగ్యం విషయంలో గానీ మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. అసలు బయోచార్ అనేది మట్టి ఆరోగ్యాన్ని, అలాగే నేల సారాన్ని పెంపొందించడంలో ఎలాంటి ప్రాముఖ్యత చూపుతుందనే విషయాలు కూడా శ్రోతలకు తెలియజేయండి. బయోచారు డైరెక్ట్‌గా భూమిని పెంపొందించడం ఉండదు. ఇండైరెక్ట్‌గా ఏందనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పట్టణంలో ఉంటాం. పట్టణంలో ఉండడం అనంటే ఫస్ట్ ముఖ్యంగా మనకు గావాల్సిందేంటి? నివాసాలు గావాలి. నివాసాలంటే ఒక జీవన యోగ్యమైన ప్రదేశాలు గావాలి. రెండోదేం గావాలి? నీకు నీళ్లు గావాలి, మంచి గాలి గావాలి. ఇవన్నీ గూడా గావాలి గదా! కమ్యూనికేషన్‌లు గావాలి, ఇవన్నీ గావాలి. అట్లనే మనకు మట్టిలో గూడా ఇవన్నీ ఉంటాయి పర్యావరణాలు. అందులో గాలి ఉండాల్సిందే, నీరు ఉండాల్సిందే, జీవ వైవిధ్యం ఉండాల్సిందే. మళ్ళా ఈ సూక్ష్మజీవాలకు గూడా ఒకటికి ఇంకో దానికి సంబంధాలు అనేది ఉంటాయి. లైక్ ఫంజీ అని అంటాం, ఫంగస్ అని గూడా అంటాం మనం. లేదా మైక్రోబ్స్ అని అంటాం. అది మైక్రో బ్యాక్టీరియల్ లెవెల్ అనొచ్చు. ప్రోటోజోవా, నెమటోడ్స్, ఆర్థ్రోపోడ్స్ ఇట్లా రకరకాల జీవాలు ఉంటాయి మనకు. సో ఇవన్నిటి సత్సంబాలతోటి ఒకటి మంచి పర్యావరణం అనేది ఏర్పడ్డప్పుడు అప్పుడు కదా మట్టి అనే దానికి ఒక మీనింగ్. అది మట్టి ఒరిజినల్‌గా. సో ఆ వ్యవస్థను ఇది మళ్ళా మనకు రీజనరేట్ అంటే మళ్ళా కొత్తగా మాది క్రియేట్ చేయడం ఒరిజినల్‌గా ఏదైతే ఉండనో ఆ వ్యవస్థను క్రియేట్ చేయడం అంటే స్ట్రక్చర్ అని కూడా అంటాం మనం. సాయిల్ స్ట్రక్చర్ అనండి. తర్వాత అందులో ఉన్న ఇవన్నీ కూడా బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్‌గా చెట్టుకి అనేది వేర్లు అనేది కరెక్ట్‌గా పెరిగి దానికి ఏం కావాలో అవి తీసుకొని అప్పుడు చెట్టులు మనకు మొత్తము ఏదైతే మనకు ఈల్డ్ అని అంటాం కదా ఫైనల్‌గా. అంటే దాని యొక్క ఆకు చూసినా, చెట్టు చూసినా, హైట్ చూసినా, కాయ చూసినా, పండు చూసినా, టేస్ట్ చూసినా ఇవన్నీ గుణాలు అప్పుడు పెంపొందిస్తాయి. సో అవి పెంపొందించాలంటే మళ్ళా ఒరిజినల్‌గా చేయనీకే ఈ బయోచార్ దోహదపడుతుంది. ఎందుకనంటే మనము కొన్ని సంవత్సరాల నుంచి మనము వినాశనం చేసినాం. మరి దాన్ని రెక్టిఫై చేయాలి కదా! మంచిగా చేయాలంటే ఏం చేయాలి? అందుకు బొగ్గు అనేది ఉపయోగమవుతుంది. అయితే ఇది ఒక రకంగా నేను కెటలిస్ట్ అనే పదం వాడగాని ఇది ఉన్నందుకు అన్ని మంచిగా అవుతున్నాయి అనేది పాయింట్. ఇది ఉన్నందుకు మనకు ఓవరాల్‌గా పర్యావరణాలు ఏవైతే ఉంటాయో రకరకాల భూమిలో ఉండాల్సినవి ఆ పర్యావరణాలన్నీ మంచిగా అయ్యి ఇటు భూమికి, అటు చెట్టుకు, ఇటు ప్రపంచానికి కూడా మంచిగయితది. చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు సార్. ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే ఇది పంట వ్యర్థాలు గానీ, లేకుంటే ఎండిన కొమ్మలు గానీ, లేదంటే అట్లాంటియి మండించడం ద్వారా మనకు ఈ బయోచార్ అనేది ఏర్పడుతుందని తెలియజేశారు. బయోచార్ తయారీ ప్రక్రియలో అది పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎందుకంటే మనము వార్తల్లో వింటున్నాము. హర్యానా అట్లాంటి ప్రాంతాల్లో, ఢిల్లీలో మనకు పొగ ఎక్కువ అవ్వడం వల్ల మనకు విమానాల రాకపోకలకు గానీ, శ్వాస సంబంధించిన సమస్యలు వస్తున్నాయని వింటున్నాము. అట్లాంటిది దీనికి మనము మీరు చెప్పే విధానంతో బయోచార్ ఉపయోగించడం ద్వారా అంటే తయారు చేసే ప్రక్రియలో మనకి ఇది పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలు కూడా మన శ్రోతలకు తెలియజేస్తే దానిపైన ఉన్న అపోహలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ బొగ్గు తయారు చేయడం అనేది ఒకటి సింపుల్ ప్రక్రియ. సో అందరికీ అంత మంచిగా బొగ్గు తయారు చేయడం అనేది రాదు. రెండోది ఏంటంటే బొగ్గు తయారు చేయాలనే మంచి ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరు కూడా వేస్ట్ చేయరు. చాలా మటుకు అది బై ప్రొడక్ట్‌గా నాకు తెలిసో తెలవకో ఒక పంట వ్యర్థాల మీద ఒక అగ్గిపుల్ల గీసేస్తారు. అందులో కొంచెం బొగ్గైతది, కొంచెం బూడిదైతది, కొంచెం పొగైతది. ఆ పొగ పోయి ఏ పట్టణం మీదనో పొల్యూషన్ అయితది. మళ్ళా గవర్నమెంట్ ఎంట పడతది, రైతులెంట ఈ లొల్లి అయితది. ఇది నిరంతరంగా మనకు ప్రతి సంవత్సరం అయితున్న ఒక తతంగం. ఎస్పెషల్లీ దీపావళి అటు ఇటు వెనక ముందు టైంలో ఇవి అయితుంటాయి. అది లొల్లి పెడతారు రైతుల మీద. నేననేది ఏందంటే సరే రైతులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వ్యర్థాలను ఈ పంట వ్యర్థాలను అన్ని పశువులు లేవు తినబెట్టనీకి, అంత కంపోస్ట్ చేసే టైం లేదు ఆళ్ళకు. రెండో పంట కూడా ఎయ్యాలే. మరి ఆహార భద్రతకు మీరే రెస్పాన్సిబుల్ అని రైతులను అంటారు. మరి అదంతా పంట వ్యర్థాలను తీసుకెళ్ళి ఢిల్లీలో ఏస్తే ఊరుకుంటారా? జర కొన్ని రోజులు ఉంచుకోండి అని అంటే అట్లా నడవదు కదా! అయితే మనమేం చేయాలంటే రైతులకు అవగాహన కలిగించి
వాళ్ళకు ట్రైనింగ్ అనేది మనం చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇస్తే అందులో చాలా పద్ధతులు ఉన్నాయి. పిట్ మెథడ్ అనండి, కొంటికి మెథడ్ అనండి, లేదా రిటార్ట్స్, కిల్న్స్, ఇట్లా రకరకాల మనకు టెక్నాలజీస్ ఉన్నాయి. ఈవెన్ ఆర్టిజనల్ మెథడ్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు వినుకొండ రైతులు అనండి, అక్కడ కొంతమంది ఈ యొక్క టెక్నాలజీ తెలుసు వాళ్ళకు. ఇట్లా చాలా చోట్ల మంచిగా వాళ్ళు బొగ్గు తయారు చేసి మరి వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్లో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి విలువ కూడా ఇప్పుడు కొత్తగా తయారవుతుంది కాబట్టి, అంటే బొగ్గు కూడా విలువ ఉంది అని అనిపించినప్పుడు, పంట అంటే ఓన్లీ మనం ఏదో తలకాయలు తీసుకొని లేదా పండ్లు కోసుకొని పూలు కోసుకొని ఇదే పంట అని కాదు కదా. మొత్తం చెట్టు కూడా నీకు విలువనే. ఒకప్పుడు పశువులు ఉన్నప్పుడు విలువ ఉండే, ఇప్పుడు అది లేనప్పుడు నీకు వ్యర్థం అనిపిస్తుంది. సో దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్నాడు. బొగ్గు రూపంలో కూడా మనం దాన్ని ఉపయోగించి, అయితే దీన్ని పంటల మళ్ళా భూమిలో వేసి మళ్ళా పంటల్ని డబల్ ట్రిబల్ 5 కూడా నేను నా ఎక్స్పెరిమెంట్లల్లో ఈల్డ్ వచ్చింది. సో ఇలాంటిది మనం చేసినప్పుడు ఎక్కువ లాభం అవుతుంది. రెండోది ఇట్లా కాదు, మళ్ళా బొగ్గును కూడా నేను ఇంధనం లెక్క వాడుకొని దానిలో కాలుస్తా అంటే అది రెండో అంశం. దాంట్లో అది రిన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తుంది, దానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది, అది రెండవ వ్యవస్థ. బట్ ఫస్ట్ వ్యవస్థ ఏంది మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది? అఫ్కోర్స్ మీరు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కోసము మీరు మీ పంట వ్యర్థాలను వాడుకోండి ఫస్ట్. రెండోది మీ కంపోస్ట్లు అవన్నీ చేసుకోండి, అది కూడా వాడండి. మీ పశువులకు వాటికి వాడండి. మీ ఫెన్సింగ్ అనండి, ఇంటి మీద కప్పు కప్పుకోండి, అట్లా రకరకాలే మీకు ఉంటాయి. మల్చింగ్ లాగా కూడా వాడుకోండి. ఇవన్నీ కూడా చేయండి. దాన్ని నేను కాదంటలే, 100% అవన్నీ అవి చేయంగా కూడా కనీసం 100-200 మిలియన్ టన్స్ ఈ పంట వ్యర్థాలను వేస్ట్గా పడేయడము లేకపోతే కాలవడం అనేది జరుగుతున్నది. సో వాటిని మనం ఫోకస్ చేస్తే 100% దానికి ఈ ట్రైనింగ్లు ఇచ్చి రైతుల ద్వారా తక్కువ పొల్యూషన్ తోటి ఎక్కువ బొగ్గు వచ్చేటట్టు వాళ్ళతోటి మనం చేపించవచ్చు. దానికి కూడా వాళ్ళకు విలువ ఇవ్వచ్చు. ఇవాళ కార్బన్ క్రెడిట్స్ అని కొత్త వ్యవస్థ ఉన్నది. అంటే 1 కిలోకి కూడా మీకు 10 రూపాయల నుంచి 20 రూపాయలు అంతర్జాతీయంగా వాళ్ళు పైసలు ఇస్తున్నారు. అంటే బొగ్గు తయారు చేసినందుకు, ఆ బొగ్గుని మీరు భూమిలో వేసినందుకు. అంటే అందులో వ్యవస్థలో అందరు ఉంటారు, ఓన్లీ రైతే కాదు. ఎందుకనంటే మధ్యన ఉండి నిజంగా చేస్తుర్రా లేదా, నిజంగా ఎక్కడ వేసారు, అవన్నీ కూడా మానిటరింగ్ అనే వ్యవస్థలు కూడా ఉంటాయి. సో అట్లా మనకు ఈరోజు రేట్లు ఉన్నాయి, అది ఇన్సెంటివ్ అనుకోండి. ఇదే కాకుండా గవర్నమెంట్ కూడా ఇది పాలసీగా ఇది ఆలోచన చేసి మరి రైతులకు కూడా ఇది మంచి కావాలని ఆలోచన చేస్తే డెఫినెట్గా ఇంకా లాభపడతారు రైతులు. సో ఈ యొక్కటి ఇప్పుడు మొదలైంది కాబట్టి దీనికి చాలా అవగాహన మనం కల్పించాలి. ఇప్పుడు మీరు ఈ చేస్తున్న ఇంటర్వ్యూ, ఎస్పెషల్లీ రత్నాకర్ గారు, మీరు ఆల్రెడీ రైతులు, గ్రామాలు ఇవన్నిట్లా నిరంతరంగా తిరుగుతుంటారు. సో ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలవాలనే ఏదైతే ఆలోచన ఉందో చాలా ముఖ్యమైన అంశం. సో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కూడా ఇలాంటివి చర్చలు పెట్టడము చాలా ముఖ్యం. ఎందుకనంటే ఇది అన్ని లెవెల్లో కూడా, అందరి లెవెల్లో కూడా, ఈవెన్ అటు మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కేవీకేలు ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా మరి ఫోకస్ చేయాల్సిన అంశం కదా. సో చేస్తే డెఫినెట్గా మనకు మంచి సొల్యూషన్ వస్తే అటు ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. సరే, ఒక పిల్లగాడు కూడా చక్కగా నడవమంటే నడవడు, పుట్టినోడు 2 సార్లు కింద మీద పడి మళ్ళీ చక్కగా నడుస్తాడు. వాళ్ళకి విలువలు తెలిసినాక ట్రైనింగ్లో వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకుంటారు. అట్లా అని చెప్పి నువ్వు పర్ఫెక్ట్ లేవు అనేది ఏం లేదు. ఇక్కడ మనము ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాల్సింది మన బాధ్యత. చాలా చక్కగా వివరించారు సార్. మరియు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ బయోచార అంశాన్ని మీరు గత 2 దశాబ్దాలుగా అటు రైతులకు కానీ ఇటు పర్యావరణ పరంగా కానీ చేరవేషంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా మీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎవరెవరు ఈ ప్రాజెక్టులో ఈ రంగాన్ని, ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి దీన్ని విరివిగా ప్రచారం చేయడానికి మీతో సహకరించేవారు ఎవరైనా ఉన్నారు? ఇది 2005-6 ఆ టైంలో నేను ఎప్పుడైతే బిగిన్ చేసినో ఇది దాదాపు ఎవరు లేరు. నేను అంటే ఇక్కడ లోకల్గా అప్పుడు ప్రపంచంలో అప్పుడే మొదలైంది ఈ ఆలోచన. అయితే కార్నెల్ యూనివర్సిటీ అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. టిఆర్ మైల్స్ అనే వ్యక్తి కానీ అక్కడ,
తర్వాత కొన్ని గ్రూప్స్ అనేది క్రియేట్ చేయడం అయింది, ఆన్లైన్ గ్రూప్స్ అంటారు. సో అప్పుడు చర్చలు చేయడము, వాళ్ళతోటి పంచుకోవడము, నా ఒక అనుభవాలను, లేదా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ వెబ్సైట్లో పెట్టడము, ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు అట్లా ప్రపంచంలో ఎస్పెషల్లీ అమెరికన్స్ అనండి, యూరోపియన్స్ అనండి, ఆస్ట్రేలియన్స్ అనండి, వీళ్ళు ముందున్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎవరైతే మన గ్రీన్ రెవల్యూషన్ అందించారని అమెరికన్స్ అంటామో, మరి వాళ్ళే బయోచారాన్ని ముందు తెచ్చారు కదా. మరి అది గ్రీన్ రెవల్యూషన్ అంత ఈజీగా అడాప్ట్ చేసుకున్నాడు, దీన్ని కూడా ఆలోచన చేయండి. మరి అట్లంటే వాళ్ళే ఆలోచన చేసినాడు, మనం ఎందుకు చేయొద్దు? సో అట్లా మొదలైంది అన్నట్టు. అయితే చాలా మంది ఏంటంటే పార్ట్ లెక్క ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మందిని చూసిన. అంటే ఓన్లీ ఒక సాయిల్ అప్లికేషన్ బయోచార్ ఎట్లా తయారు చేయాలనేది తెలియకపోవచ్చు కొంతమందికి. బయోచార్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక్క సైన్స్ కాదు, ఓన్లీ అగ్రికల్చరల్ సైన్స్ కాదు. ఇటు మెకానికల్ ఇంజనీరింగ్ రావచ్చు, పైరాలసిస్ అనే కొత్త టెక్నాలజీ రావచ్చు, అటు క్లైమేట్ చేంజ్ సైంటిస్టులు రావచ్చు. అన్ని రకాల సైన్సెస్ కలగలిపిన అంశము బయోచార్లో ఉన్నది. కాబట్టి మనము ఆలోచన చేస్తే అంటే నాకేంటంటే సబ్జెక్టులు అన్ని ఇష్టం కాబట్టి ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటానేమో కానీ నేను సో ఇండివిజువల్గా ఎక్స్పర్ట్స్ అనేది ఎమర్జ్ అవుతున్నారు రకరకాల సెక్టర్లలో. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఎస్పెషల్లీ కరోనా తర్వాత మనకు ఒక ఉద్యమం లాగా అవుతున్నది. ఇక్కడ హైదరాబాద్లో ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ అని ఫామ్ చేయడం అయింది, దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నా. సో ఈవెన్ మేము ఒక్క మీటింగ్ పెడితే కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి కనీసం 100-200 మంది పక్కా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో అట్లా దీని ఒక పాపులారిటీ అనేది ఇంకా పెరుగుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా మాత్రం నేను ఈరోజు అంటే అన్ని రాష్ట్రాలు తిరిగి నేను ట్రైనింగ్లు ఇవ్వడం అన్ని చేస్తున్నా కాబట్టి చెప్తున్నా, హైదరాబాదు చాలా యాక్టివ్గా ఉంది ఈ అంశం పట్ల. అండ్ ఇక్కడున్న రైతులు, 2 రాష్ట్రాల రైతులు కూడా, తెలుగు రైతులు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు దీని గురించి కంప్లీట్గా తెలుసుకుంటారు. ఆల్రెడీ ప్రాక్టికల్గా చేస్తున్నారు, చర్చలు చేస్తున్నారు, ప్రాక్టికల్గా అప్లికేషన్ చేస్తున్నారు, మళ్ళీ దాని ఒక రిజల్ట్ కూడా చూపెడతారు. ఇది చాలా మంచి పరిణామం యాక్చువల్గా. సో ఇది అంటే అది మూమెంట్గా ఇప్పుడు ఎవరున్నారు అంటే అందరు ఉన్నారు. సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని కాదు. అది నాకు నచ్చిన ఇంకొక అంశం. అంటే ఇది నీది ఈ ఫలానుల సబ్జెక్ట్ అని కాదు, అందరు కూడా దిగేసారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ వాళ్ళు. అండ్ అట్లా ఇది నిరంతరంగా ఇంకా ముందటికి రాగుతున్నది, యాక్సిలరేట్ అవుతున్నది, ఎక్స్పోనెన్షియల్ అంటాం కదా, అది అవుతున్నది. నేను చూసేది అయితే ఈ ఒక 5-6 ఏళ్ళలోనే ఇది ఒక మహా ఉద్యమం లాగా అయితే దీన్ని బ్లాక్ రెవల్యూషన్ అని ఒక పేరు కూడా నేను పెట్టేసిన. సో అది ఇంకా అంటే చరిత్రలో ఒకటి తప్పిదాలు అనేది మనం చేసి ఒక ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్స్ ఏందని, ఎస్పెషల్లీ వ్యవసాయ రంగం కానీ, భూమి కానీ, అటు క్లైమేట్ చేంజ్, ఇటు నీరు, ఇట్లా వివిధ అంశాలతో ముడిపడి ఉన్న దానికి బయోచార్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. చాలా వివరంగా తెలియజేశారు సార్. విన్నారు కదా శ్రోతలు, ఇప్పటివరకు మనము డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు తెలియజేసిన బయోచార్ అనే అంశాన్ని వారు చాలా విపులంగా అందరికీ అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా మన శ్రోతలందరూ తెలుసుకొని వారు చెప్పిన విధానాలు పాటిస్తూ వాటి వల్ల వ్యవసాయ రంగంలో కానీ అలాగే పర్యావరణ పరంగా కానీ బయోచార్ అనేది భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతాయని ఆశిస్తూ నమస్కారం సార్. నమస్తే.